విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులేనని ఏపీ ప్రైవేట్ స్కూల్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శర్మ తెలిపారు. ఏలూరు నగరంలోని DCMS కమ్యూనిటీ హాల్లో అపోస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేసే 85 మందికి ఉపాధ్యాయులుగా సన్మానించామని తెలిపారు. అపోస్మా ఏలూరు జోన్ సెక్రటరీ సతీష్ ని మాట్లాడుతానండి. ఈ రోజు టీచర్స్ డేని పురస్కరించుకొని ఏలూరులో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఒక 40-50 స్కూల్స్ లో 85 నుంచి 90 మంది టీచర్స్ కి సన్మాన కార్యక్రమం ఇక్కడ DCMS హాల్లో జరపడం జరిగింది. ఈ ఫంక్షన్ కి మన ఏలూరు ఎమ్మెల్యే గారు, మేయర్ పెదబాబు గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రెడ్డప్పల నాయుడు గారు వీరంతా వచ్చి మా టీచర్లు అందరినీ సన్మానించడం జరిగిందండి. ఇంత మంచి కార్యక్రమంకి మాకు సహకరించిన అందరి ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాలు జరిపించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏలూరు జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి KVR గారు, సెక్రటరీ సతీష్ గారు, ట్రెజరర్ శేఖర్ గారు ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. అలాగే అందరూ కూడా, ప్రతి కరస్పాండెంట్ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం, కరస్పాండెంట్స్ అందరూ సహకరించి వారి ఉపాధ్యాయుల్ని పంపించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక లాయర్ తప్పు చేస్తే కొన్ని ఫ్యామిలీస్ పాడైపోతాయి. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక కట్టడం మాత్రమే కూలిపోతుంది. ఒక డాక్టర్ తప్పు చేస్తే కొద్దిమంది ప్రాణాలకు మాత్రమే అపాయం. కానీ ఒక టీచర్ వ్యవస్థ, ఒక విద్యా వ్యవస్థ సరిగా లేకపోతే తరాలే పాడైపోతాయి.